సో మనం ఇప్పుడు నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పైథాన్ ప్రోగ్రామ్ నోట్‌ప్యాడ్‌లో రాసి చూపించాను మీకు. సో నోట్‌ప్యాడ్‌లో ప్రోగ్రామింగ్ చేయటం అనేది కరెక్ట్ అంటే చేయొచ్చు. బట్ మనకి ఎలాంటి సపోర్ట్ దొరకదు. పూర్వం మనము పైథాన్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే నోట్‌ప్యాడ్‌లో రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మనకి మంచి సపోర్ట్ దొరుకుతుంది. రకరకాల సాఫ్ట్‌వేర్స్ మనకున్నాయి. ఈజీగా అంటే డెవలపర్స్ కోసం ఓకే. డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. లేదా కోడ్ ఎడిటర్స్ ఉన్నాయి. మీరిప్పుడు ఫ్రెషర్‌గా మీరు స్టార్ట్ అవుతున్నారు కాబట్టి, మీరు డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌కి వెళ్ళటం కంటే కూడా జస్ట్ కోడ్ ఎడిటర్స్‌ని మీరు యూజ్ చేసుకోవడం సరిపోతుంది. దాంట్లో వీఎస్ కోడ్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్. విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ అనేది నేను మీకు పరిచయం చేస్తాను. ఇది నాకు బాగా నచ్చింది. అందుకే నేను దీన్ని పరిచయం చేస్తున్నాను. మార్కెట్‌లో ఇదే కాకుండా చాలా ఉంటాయి కోడ్ ఎడిటర్స్. మీకు ఏది నచ్చితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. నేనైతే వీఎస్ కోడ్ నాకు నచ్చింది కాబట్టి నేను వీఎస్ కోడ్ కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. ఓకే. అందుకే నేను వీఎస్ కోడ్ నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఓకే. అండ్ వీఎస్ కోడ్ ఇక్కడ 2 ఉన్నాయి. ఐడీఈస్, కోడ్ ఎడిటర్స్. నేను చెప్పిన వీఎస్ కోడ్, కోడ్ ఎడిటర్ అది బేసిక్‌గా. దాన్ని ఐడీఈ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ ఏంటివి ఐడీఈస్ అండ్ కోడ్ ఎడిటర్స్ అంటే దేనికి ఉపయోగపడతాయి? మనం ఈజీగా కోడింగ్ చేయడానికి వీటికి ఉపయోగపడతాయి. బట్ ఈ రెండిటికి తేడా ఏంటి? అంటే ఫస్ట్ మనము ఐడీస్ గురించి చూద్దాం. జస్ట్ మీకు ఇంట్రడక్షన్ అంతే. దాని గురించి డీటెయిల్డ్‌గా ఏముండదు. సో వాట్ ఈస్ ఐడీఈ? ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే ఐడీస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ ప్రోగ్రామింగ్ టూల్స్. ఇది ఇక్కడ ఒక విషయం మీకు ఇది పైథాన్ కోసమో అని కాదు. దేనికైనా దొరుకుతాయి. ఈ ఐడీస్ ఉంటాయి. ఈ ప్రోగ్రామర్స్‌కి. ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఒక్కొక్క ఐడీఈ కొంచెం బాగుంటుందన్నమాట. జావాకి సెపరేట్ ఉంటాయి. పైథాన్‌కి సెపరేట్ ఉంటాయి. ఇట్లా ఉంటాయి ఐడీస్ కూడా. ఓకే. IDE is one of the most powerful programming tools that combines the different aspects of a computer program into a single GUI. It is a robust software environment that consolidates many of the functions like creation, building, and testing. Okay, together in a single framework. ఓకే. దీంట్లో మనం రాసిన కోడ్‌ని డీబగ్ చేసుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి, కోడింగ్ ఈజీగా చేయడానికి అండ్ మనకు రకరకాల సపోర్ట్ ఇస్తుంది. ఎర్రర్స్ ఏమైనా ఉంటే అయి ముందే మనకి ఇంటిమేట్ చేస్తుంది. రన్ చేయక ముందే. ఇలా చాలా రకాలుగా మనకు సపోర్ట్ ఇస్తుందనమాట. అంటే ఐడీస్ అనేవి టెక్స్ట్ ఎడిటర్‌గా పనికొస్తాయి. అంటే ప్రోగ్రామ్ ఎడిటర్‌గా. ఓకే. కోడ్ ఎడిటర్‌గా, డీబగ్గర్‌గా, కంపైల్ చేయడానికి అంటే రన్ చేయడానికి అక్కడి నుంచే మనం మళ్ళా వేరే చోటుకెళ్ళి ప్రోగ్రామ్ రన్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడే రన్ చేసుకోవచ్చు. అక్కడే ప్రోగ్రామ్ రాయొచ్చు. అక్కడే డీబగ్గింగ్ చేయొచ్చు. డీబగ్గింగ్ అంటే బగ్స్ ఉంటాయన్నమాట. బగ్స్‌ని సాల్వ్ చేసుకోవటం. ఇలా ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఐడీస్ ఉన్నాయి పైథాన్‌కి. పైథాన్‌కి కూడా నంబర్ ఆఫ్ ఐడీస్ ఉన్నాయి. వాటిల్లో మనకి పాపులర్ అంటే పైథాన్‌కి బాగా ఉపయోగపడేది అంటే పైచామ్. పైచామ్ అని ఉంటుంది. పైచామ్ ఆహ్, ఐడీఈ. బట్ ఇది ఫ్రీ కాదు. ఓకే. బట్ పైచామ్‌లో కూడా మనకి ఫ్రీ ఎడిషన్ కూడా ఉంది ఒకటి. ఓకే. ఆహ్, కమ్యూనిటీ ఎడిషన్స్ అని ఉంటాయి పైచామ్. బట్ పూర్తి స్థాయిలో కావాలనుకుంటే పైచామ్ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. పైచామ్. అది ఫ్రీగా రాదు అది. పూర్తి స్థాయిలో కావాలంటే అది నీకు అవసరం లేదు అసలకి. అంటే దాంట్లో ఈజీగా రెడీమేడ్‌గా చాలా ఫీచర్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం యూజ్ చేసుకొని ఈజీగా మనం అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చనమాట. ఇంకా చాలా ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్నాయి. విజువల్ స్టూడియో ఉంది. అండ్ విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ కాదు. విజువల్ స్టూడియోని కూడా మనం కోడ్ ఎడిటర్‌గా మార్చుకోవచ్చు దాన్ని. ఐడీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంటెల్లిజే ఉంది. ఓకే. ఇలా చాలా ఉన్నాయి మనకి. ఓకేనా? చాలా ఉంటాయి. బట్ పైథాన్‌కి పైచామ్ చాలా బాగా మనకి ఐడీలో పైచామ్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పైచామ్ గుర్తుపెట్టుకోండి. అది ఫ్రీ ఎడిషన్ కూడా ఉంటుంది. కావాలంటే మీరు దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే స్టూడెంట్స్. అండ్ ఇకపోతే కోడ్ ఎడిటర్ ఉంది. కోడ్ ఎడిటర్. ఓన్లీ కోడ్ ఎడిటర్. ఓకేనా? ఐడీస్ అయితే ఐడీలో చాలా ఫీచర్స్ ఉంటాయి. కోడ్ ఎడిటర్స్‌లో కొన్ని ఫీచర్సే ఉంటాయన్నమాట. బట్ నీకు బేసిక్‌గా అంటే ఫ్రెషర్‌వి కాబట్టి నీకు కోడ్ ఎడిటర్స్ అనేవి మోర్ థాన్ ఎనఫ్. దీంట్లో నంబర్ 1 మనకి విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా చాలా ఉంటాయి. ఓకే. రకరకాలున్నాయి. ఏదైనా నువ్వు యూజ్ చేసుకోవచ్చు.
బట్ నేను మీకు రికమెండ్ చేస్తుంది ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ నేను మీకు రికమెండ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్, మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్‌ని నేను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్. నా దగ్గర ఆల్రెడీ విజువల్ స్టూడియో కోడ్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యుంది. ఓకే. నేను దాన్ని తీసేసి నేను మీకు చూపిస్తాను. విజువల్ స్టూడియో కోడ్ నా సిస్టమ్‌లో ఉంది. నేను దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తాను. ఇంత ముందులాగే చేయొచ్చు మనము. ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేస్తాం? చూడండి ఇక్కడికొచ్చేసి యాప్స్ అండ్ ఫీచర్స్. నా సిస్టమ్‌లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దాన్ని ఫస్ట్ తీసేసి సెర్చ్ కూడా చేయొచ్చు. ఇది యాడో మిస్ అయింది. స్టార్టింగ్‌లోనే ఉందా? ఇక్కడ సెర్చ్ చేద్దాం. కోడ్ అని గుర్తొచ్చేస్తుంది. యెస్. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్. దీన్ని అన్‌ఇన్‌స్టాల్ సింపుల్‌గా ఎళ్ళిపోతుంది. యెస్. రిమూవ్. యెస్. రిమూవ్ అయిపోయింది. ఓకే. ఎళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేద్దాం. ఇన్‌స్టాల్ చేయాలంటే ఫస్ట్ డౌన్‌లోడ్ చేయాలి కదా! డౌన్‌లోడ్ చేయాలి అంటే మనం విజువల్ స్టూడియో కోడ్. ఓకే. సెర్చ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ కొట్టొచ్చు. ఇదిగోండి code.visualstudio.com. లింక్ ఏంటి? code.visualstudio.com. code.visualstudio.comకి వెళ్తే మనకిక్కడ ఇది దాని ఆఫిషియల్ సైట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళదిది. అండ్ విజువల్ స్టూడియో కోడ్‌కి. దీంట్లో డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని ఇక్కడ లింక్ ఉంది. ఇక్కడ బటన్ ఉంది చాలా పెద్దగా. దీన్ని క్లిక్ చేయండి. ఓకే. సో, ఇది గూడా మనకు అన్నిటికి ఉపయోగపడుతుంది. ఇది క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అన్ని ఓఎస్‌లో పనిచేస్తుంది. బట్ నేను విండోస్ కోసం డౌన్‌లోడ్ చేస్తాను. డౌన్‌లోడ్ అవుతది. చూడండి. డౌన్‌లోడ్ అవుతుంది. బట్ సంథింగ్ ఎంతుందిది? 79 ఎంబీ ఉందంట. డౌన్‌లోడ్ అవుతుంది. డోంట్ వర్రీ. మీరు పైథాన్ అండ్ విజువల్ స్టూడియో కోడ్ 2 కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి రేపటికి. నాకు ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లమ్. దాని స్క్రీన్‌షాట్ నాకు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టండి. ఓకే. లేదంటే ఇన్‌స్టాల్ చేసి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి. చాలా ఈజీగా ఉంటాయి. ఈ వీడియోస్ మీకు పంపిస్తాను నేను. చూసుకోండి. ఓకే. అయిపోయింది. డౌన్‌లోడ్ అయిపోయింది. ఒకసారి మనం దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. బట్ మీకు నేను మళ్ళా ఎందుకని చెప్పేసి ఇక్కడ డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి ఓపెన్ చేస్తాను. డౌన్‌లోడ్స్‌లో మనకి విజువల్ స్టూడియో కోడ్ ఉంది కదా! దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఓపెన్ అయిపోతది. ఓపెన్ కాకపోతే ఓపెన్ అయింది చూడండి. రన్. ఇక మీరు క్యాన్సిల్, బ్యాక్ కాకుండా నెక్స్ట్ కొట్టుకొని వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇన్‌స్టాల్. ఇది తప్ప వేరే బటన్ కొట్టొద్దు. కొంచెం వెయిట్ చేయండి. ఇది ఓపెన్ అవ్వట్లేదు కదా! చూడండి వెయిట్ చేయండి ఓపెన్ అవుతది. ప్లీజ్ వెయిట్. ఓపికుండాలి. దానికి కూడా టైమ్ ఇవ్వాలి. ఓపెన్ అయింది కదా! ఇది కూడా ఫ్రీ లైసెన్స్. బట్ యాక్సెప్ట్ చేయాలి అగ్రీమెంట్. నెక్స్ట్. ఏదో లొకేషన్‌లో ఇన్‌స్టాల్ అవుతుందనుకుంటే మనకు సంబంధం లేదు. కానివ్వండి ఎక్కడో చోట. నెక్స్ట్, 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 ఇన్‌స్టాల్. అంతే. అయిపోతుంది. ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు మనం నోట్‌ప్యాడ్‌లో ప్రోగ్రామ్ రాయటం కంటే కూడా మనం ఈ వీఎస్ కోడ్‌లో ప్రోగ్రామ్ రాస్తే చాలా బాగా మనకి సపోర్ట్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఏంటి? ఇవన్నీ గూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. ప్లీజ్ వెయిట్. ఓకే. అయిపోయింది. లాంచ్ చేస్తానంటుంది. యెస్. ఫినిష్. ఓపెన్ అవుతుంది. వెయిట్ చేయండి ప్లీజ్.
ఓకే. ఇలా ఓపెన్ అవుతుంది. బట్ నేను ప్రీవియస్‌గా యూజ్ చేసినవి కూడా ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. బట్ వాటిని మనము అంటే పూర్తిగా అన్‌ఇన్‌స్టాల్ అవ్వలేదది. అంటే దాని బఫర్ పెట్టుకుంటది కొంత రీసెంట్‌లీ యూజ్డ్. సో, అందుకని చెప్పేసి మనం వాటిని ఆహ్, తీసేసుకోవాలి. ఒక్క నిమిషం చెప్తాను. ఇంతకుముందే క్లియర్ చేయాల్సింది. రిమూవ్ చేసే ముందే. ఏం లేదు, ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ అయ్యి ఉంటది. దాన్ని క్లోజ్ చేస్తే అయిపోతుంది. క్లోజ్ ఫోల్డర్ అని ఉంటుంది. ఈ ఫైల్ మెనూలో క్లోజ్ ఫోల్డర్ అంటే అది మొత్తం క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడే కదా ఇన్‌స్టాల్ చేసాం. అందుకే కొంచెం లేట్‌గా రెస్పాండ్ అవుతుంది. ఓకే. ఇలా వస్తుంది మీ సిస్టమ్‌లో. బట్ రీసెంట్ అనేది రాదు మీకు. రీసెంట్ అనేది రాదు. మిగతావన్నీ ఇలా వస్తాయి. డియర్ స్టూడెంట్స్, రీసెంట్‌లో ఎంప్టీ ఉంటుంది. మీకు ఇలా వస్తుంది. దీంట్లో మనం ఏం చేయాలి అంటే, మనం ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కదా! దాన్ని లింక్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఇక్కడ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది లేదనుకోండి, ఇది క్లోజ్ అయిందనుకోండి, ఫైల్‌లోకి వెళ్లి ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది. ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. సో, ఓపెన్ ఫోల్డర్‌లో మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎక్కడుంది? డెస్క్‌టాప్ పైన మనకి 5708 కదా! దీనిలోకెళ్తే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఓపెన్ అయింది. దీన్ని క్లోజ్ చేసేయండి. మన ప్రాజెక్ట్‌లో ఆల్రెడీ ఒక ఫైల్ కూడా ఉంది మనకి, పైథాన్ ఫైల్. దీన్ని ఇలా క్లిక్ చేస్తే మన పైథాన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. ఈజీగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే రన్ చేయొచ్చు. ఎలా రన్ చేయాలి దీన్ని అనంటే, మన సిస్టమ్‌లో ఆల్రెడీ పైథాన్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది కదా! ఈ వీఎస్ కోడ్ ఆటోమేటిక్‌గా లింక్ చేసుకుంటది. వీఎస్ కోడ్ ఆటోమేటిక్‌గా లింక్ చేసుకుంటుంది పైథాన్‌ని. చూడండి, కింద మనకి ఇక్కడ పైథాన్ చూపిస్తుంది. ఓకే. లాంగ్వేజ్ పైథాన్ అనేది చూపిస్తుంది. పైథాన్ ఎక్స్‌టెన్షన్ గురించి సెర్చ్ చేసుకుంటుంది. లోడింగ్ అని. పైథాన్ ఎక్స్‌టెన్షన్ ఒకసారి లింకింగ్ చేసుకుంటుంది ఇది. పైథాన్ ఎక్స్‌టెన్షన్స్ ఏమైనా ఉంటే లింక్ చేసుకుంటుంది. ఇక పైథాన్‌కి సంబంధించిన ఎక్స్‌టెన్షన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని ఎలా యాడ్ చేయాలి ఏంటి మీకు చూపిస్తాను నేను. డిస్కవరింగ్ పైథాన్ ఇంటర్ప్రిటర్‌ని డిస్కవర్ చేసుకుంటుంది. ఓకే. మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇదయిన తర్వాత డిస్కవరింగ్ పైథాన్ ఇంటర్ప్రిటర్ అంటూ ఉంది. చూద్దాం. అది డిస్కవరీ చేస్తది కంపల్సరీగా. మన పైథాన్ ఫైల్ లింక్ చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా లింక్ చేసుకుంటుంది. చూసారా? పైథాన్ ఇంటర్ప్రిటర్‌ని లింక్ చేసుకుంది. ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ పైథాన్ వెర్షన్ చూపిస్తుంది చూడండి. పైథాన్ అండ్ దాని వెర్షన్. పైథాన్ ప్రోగ్రామ్ అని ఆటోమేటిక్‌గా తెలుసుకుందది. .పై ఉంది కాబట్టి. బట్ పైథాన్ ఇంటర్ప్రిటర్‌ని ఇప్పుడు లింక్ చేసుకుంది. మన సిస్టమ్‌లో పైథాన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసాం కదా! అది ఎక్కడ ఇన్‌స్టాల్ అయిందో లింక్ చేసుకుందనమాట. సో, ఇక మనం పైథాన్‌ని ఇక్కడి నుంచే రన్ చేయొచ్చు. మన పైథాన్ ప్రోగ్రామ్‌ని ఇక్కడి నుంచే రన్ చేయొచ్చు. ఎలా రన్ చేయాలి అంటే, దీంట్లోనే టెర్మినల్ ఉంటుంది. న్యూ టెర్మినల్ తీసుకోండి. చూసారా, న్యూ టెర్మినల్ ఇక్కడ వస్తుంది. న్యూ టెర్మినల్. ఓకే. ఇక్కడే ఉంది టెర్మినల్. ఓకే. యెస్, టెర్మినల్ వచ్చేసింది. ఇక్కడ డైరెక్ట్‌గా మనం పైథాన్ రన్ చేయడమే. పై స్పేస్ క్లాస్ 2.py ఇలా ఇచ్చేస్తే అయిపోతుంది. రన్ అయిపోయింది. హాయ్ బైరెడ్ రాజేంద్ర నగర్ అని చెప్పేసి. మనం ఇంకేమైనా మార్చుకోవాలనుకో ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్‌ని మార్చుకొని మనం రన్ చేసుకోవచ్చు. ఓకే. హైదరాబాద్ 5,30,000 ఇలా రాసామనుకో, సేవ్ చేస్తాం. మళ్ళా రన్ చేస్తాం. మళ్ళా రన్ చేస్తే వచ్చేసింది చూడండి ఈసారి. పైథాన్ 5,30,000 అని. అంటే ఇది ఓల్డ్ ప్రోగ్రామ్, ఇది న్యూ ప్రోగ్రామ్ అవుట్‌పుట్. ఇలా ఇక్కడే రన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే, ఈ రన్ చేయడం కూడా చాలా ఈజీ కదా! ఇప్పుడు ఈజీగా ఇక్కడే టెర్మినల్ ఉంది కాబట్టి రన్ చేయడం కూడా చాలా ఈజీ కదా! ఇంకా ఈజియెస్ట్ మెథడ్ ఉంది. ఏంటంటే, ఇక్కడ రన్ బటన్ ఉంది. రన్ పైథాన్ ఫైల్ అని ఉంది. రన్ పైథాన్ ఫైల్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. ఓకే. ఆటోమేటిక్‌గా రన్ అయిపోతుంది. మనం రన్ చేయబడలేదు. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా రన్ అయిపోతుంది. ఈ టెర్మినల్ లేకపోయినా ఈ టెర్మినల్‌ని ఓపెన్ చేసుకుంటుంది. అదే ఓపెన్ చేసుకొని రన్ చేస్తుంది. ఓకేనా?
చాలా ఈజీగా ఉంది కదా ఇక్కడ. అండ్ ఇంకొకటి, ఈ టెర్మినల్ ఈ సైడ్ కాకుండా ఈ సైడ్ ఉంటే మనకి రైట్ సైడ్ వస్తే స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ప్రోగ్రామ్, ఆఫ్ స్క్రీన్ అవుట్పుట్ ఉంటే బాగుంటుంది కదా. ఈ పైన కింద ఉంటే ఏమవుతుంది అంటే ఇలా మనకి సైజ్ సరిపోవట్లేదు. ప్రోగ్రామ్‌కి దీనికి సైజ్ సరిపోవట్లేదు. పక్కపక్కన ఉంటే బాగుంటది. ఎందుకంటే మన స్క్రీన్స్ అన్ని వైడ్ స్క్రీన్స్ కాబట్టి ఇలా సైడ్ బై సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఎలా అంటే దానికి ఇక్కడ వ్యూలో అపియరెన్స్‌లో మనకి ఇక్కడ ప్యానెల్ పొజిషన్ రైట్ అని పెట్టండి. బాటమ్ ఉంది ప్రెజెంట్, రైట్ పెట్టుకోండి. చూసారా ఈ సైడ్ వచ్చేసింది. ఈ సైడ్ ఇక్కడ 2 వచ్చినాయనుకోండి, ఒకదాన్ని డిలీట్ చేసేయండి. అప్పుడు మీకు ఆ స్పేస్ కూడా ఇలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని నీకు ఎంత కావాలో అంత అవుట్‌పుట్ ఇలా సెట్ చేసుకొని, ఇక్కడ మధ్యలో ఇలా పట్టుకొని ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని రన్ చేస్తే మనకి రన్ అవుతూ ఉంటుంది. అవుట్‌పుట్ రన్ అవుతుంది. ప్రోగ్రామ్ ఇక్కడ మోడిఫై చేసుకుంటాం. ఇక్కడ రన్ అంటే రన్ అయిపోతుంది. ఇక మనము ప్రోగ్రామ్ ఒక చోట రాసి మళ్ళా కమాండ్ ప్రాంప్ట్‌లోకెళ్ళి రన్ చేయాల్సిన అవసరం లేదు. సెపరేట్ కమాండ్ ప్రాంప్ట్‌లోకెళ్ళి రన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడే వీఎస్ కోడ్‌లోనే ప్రోగ్రామ్ ఇక్కడ ఎడిట్ చేసుకుంటాం. ఇక్కడ ప్రోగ్రామ్ రాసుకుంటాం. రన్ చేస్తే ఆటోమేటిక్‌గా టెర్మినల్ ఓపెన్ అయిపోతుంది. టెర్మినల్‌లో అవుట్‌పుట్ వచ్చేస్తుంది. ఎక్సలెంట్. బాగుంది కదా. ఓకే. ఇక్కడ చాలా మందికి రన్ బటన్ రాదు. ఈ రన్ బటన్ మీకు చాలా మందికి రాదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పైథాన్ ఎక్స్‌టెన్షన్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్స్‌టెన్షన్స్. ఈ ఎక్స్‌టెన్షన్స్‌లో ఇప్పుడు నా సిస్టమ్‌లో పైథాన్ ఎక్స్‌టెన్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి సంథింగ్ పైథాన్ ఇన్‌స్టాల్డ్ ఎక్స్‌టెన్షన్స్‌లో లైవ్ సర్వర్స్ ఏవి ఉన్నాయి. దీంట్లో పైథాన్‌కి సంబంధించి పైథాన్ ఎక్స్‌టెన్షన్ ఉంది ఇక్కడ. దీన్ని తీసేస్తున్నాను. పైథాన్ ఎక్స్‌టెన్షన్ రిమూవ్ చేశాను. ఓకే. అండ్ ఇక్కడ పైలాన్స్ అని ఉంది. పైలాన్స్ అనే ఎక్స్‌టెన్షన్ లోడ్ రిక్వైర్డ్ అంటుందా? ఓకే. రీలోడ్ అవుతుంది. ప్లీజ్ వెయిట్. ఇప్పుడు చూసారా? నాకు కూడా ఇక్కడ రన్ బటన్ వెళ్ళిపోయింది. రన్ బటన్ లేదు. రన్ బటన్ లేదు. రన్ బటన్ కావాలంటే ఏం చేయాలి? పైథాన్ ఎక్స్‌టెన్షన్, పైథాన్ సాఫ్ట్‌వేర్ కాదు ఇది. పైథాన్ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేయాలి. ఎక్కడ? ఈ ఎక్స్‌టెన్షన్‌లోకొచ్చి దీంట్లో ఇక్కడ మీరు ఇన్‌స్టాలర్‌లో ఓన్లీ లైవ్ సర్వర్ ఒక్కటే ఉంది. దీంట్లోనే అది లైవ్ సర్వర్ అనేది పైథాన్‌కి అవసరం లేదు అది. వేరే దానికన్నమాట. సో ఇది కూడా తీసేస్తాను నేను దీన్ని. ఈ లైవ్ సర్వర్‌ని కూడా తీసేస్తా. అన్‌ఇన్‌స్టాల్. లోడ్ రిక్వైర్డ్ అంటే రీలోడ్ చేయమంటుంది. అంటే ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఓపెన్ చేయమంటుంది. వీఎస్ కోడ్ ఆటోమేటిక్‌గా అదే చేసుకుంటది. మనం రీలోడ్ బటన్ క్లిక్ చేస్తే. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టాల్ 0. ఎక్స్‌టెన్షన్స్ ఏం లేవు నా సిస్టమ్‌లో ప్రెజెంట్. ఓకే. ఈ వీఎస్ కోడ్‌లో. అందుకే ఇక్కడ రన్ బటన్ నాకు రావట్లేదు. ఇప్పుడు రన్ బటన్ రావాలి అంటే పైథాన్ సపోర్ట్ కావాలి. వీఎస్ కోడ్ సపోర్ట్. వీఎస్ కోడ్‌లో పైథాన్ సపోర్ట్. దానికి పైథాన్ అనే ఒక ఎక్స్‌టెన్షన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పైథాన్ ఎక్స్‌టెన్షన్ చూసారా? మైక్రోసాఫ్ట్ తయారు చేసిన పైథాన్ సాఫ్ట్‌వేర్ కాదు ఇది. పైథాన్ సాఫ్ట్‌వేర్ ఆల్రెడీ మనం ఇంతకుముందే ఇన్‌స్టాల్ చేసాం. దిస్ ఇస్ ఓన్లీ ఎక్స్‌టెన్షన్ ఫర్ వీఎస్ కోడ్. దీన్ని ఇన్‌స్టాల్ కొట్టండి. సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ కొట్టండి. బట్ దీనికి ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ఉంటేనే ఇంటర్నెట్ నుంచి ఇన్‌స్టాల్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ ఎక్స్‌టెన్షన్ పైథాన్ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా రన్ బటన్ వచ్చేస్తది. ఆటోమేటిక్‌గా రన్ బటన్ వస్తుంది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగా క్లియర్‌గా ఆలోచించండి, వచ్చేస్తది చూడండి. ఇక్కడ మనకి రన్ బటన్ వచ్చేసింది. రన్ చేస్తే పైథాన్ ఫైల్ రన్ అయిపోతుంది. పైథాన్ అవుట్‌పుట్ వచ్చేసింది. దిస్ ఈస్ అవర్ అవుట్‌పుట్. మనం క్లియర్ చేసుకోవచ్చు స్క్రీన్‌ని. సిఎల్ఎస్ అని స్క్రీన్ క్లియర్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్‌గా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ 2, 3 టెర్మినల్స్ ఉన్నాయనుకోండి, ఒకదాన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి క్లోజ్ కాదు, డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీకు ఫ్రెష్‌గా ఒకటే వస్తుంది. క్లియర్‌గా స్పేస్ మీకు బాగుంటుంది. ఇది స్టూడెంట్స్ వీఎస్ కోడ్ గురించి. వీఎస్ కోడ్‌లో మనం ప్రోగ్రామ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సపోర్ట్ ఇస్తుంది తెలుసా? చూడండి, టైప్ చేస్తుంటే లైవ్ సపోర్ట్ కూడా ఇస్తుంది ఇట్లా. మనం మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎర్రర్స్ ఉంటే చెప్తుంది, అన్నీ చెప్తుందనమాట. చాలా రకాలుగా మనకి సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ ఏం టైప్ చేయాలి? ఇవన్నీ చెప్తూ ఉంటుందనమాట. సో మనకి ఈజీగా ఉంటుంది ప్రోగ్రామింగ్ చేయటం. అందుకే మీరు కూడా మీ సిస్టమ్‌లో వీఎస్ కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ దాన్ని ఈ విధంగా సెట్ చేసుకోండి. మనం ఇప్పుడు వరకు సెట్ చేసాం కదా! అవన్నీ కూడా చేసుకోండి. వీడియో రికార్డ్ అయింది కాబట్టి. ఓకే స్టూడెంట్స్, చాలు మనకి ఈరోజు